ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ అది ఇది నందమూరి ఫ్యాన్ అందరూ అంటారు కదా, ఒక హీరో సినిమా హిట్ అయితే ఎవరు అరుస్తారండి, ఒక డైలాగ్ ఎవరు చెప్తారు, ఆ ఫ్యాన్స్ ఆ టీంకి సంబంధించి చెప్తారు. కానీ పుష్ప గురించి ఎట్లా చెప్పారు, వేరే ప్రమోషన్కి వెళ్తే నీ అవ్వ తగ్గేదేలే ఏ బిడ్డ నా సారీ ఏ బిడ్డ నా అడ్డా అంటారు, అది పెట్టేశారు, ఫ్లోలో వచ్చేసింది. అయితే ఇంకోటి సామీస్ అంటే క్రేజ్, అది డిఫరెంట్. నేను అంటే సరే అప్పట్లో చిరంజీవి నెంబర్ 1 అంటారు, ఇప్పట్లో ఎవరు నెంబర్ 1? ఇప్పుడున్న స్టార్ట్ చిరంజీవి తర్వాత ఎవరు నెంబర్ 1 అంటారు? అల్లు అర్జున, మహేష్ బాబా, ఎన్టీఆర్? ఒకటి ఇప్పుడు అందరు ఉన్నారు, ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇగో ఎవరు ఇప్పుడు నన్ను అడిగితే నేను అల్లు అర్జున్ అంట, ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మా అన్న రావాలని కోరుకుంటా, దాంట్లో తప్పు లేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటారు, మా హీరో తప్పే లేదు, దాంట్లో తప్పు ఎవరన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక్కలేదు కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రతి ఒక్కరు రాసి. ఇప్పుడు నిఖిల్ అల్లు అర్జున్ ఫ్యాన్గా కాకుండా చెప్పండి, ఇప్పుడున్న దాంట్లో డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఏ క్యారెక్టర్ అయినా సరే చేసే ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఎవరు? పక్కా అల్లు అర్జున్. అల్లు అర్జున్ పక్కా. అంటే ఎన్టీఆర్ కాదంటారా? ఎన్టీఆర్ కాదని మేము అనట్లేదు, కాకపోతే మా ఫ్యాన్ పక్కా అల్లు అర్జున్ చేస్తాడు ఏదైనా. ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేయాలంటారు? రాజమౌళితో అసలు ఇంకొకటి కూడా అంటారు రూమర్స్, ఇప్పుడు ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ రాజమౌళి ద్వారానే వచ్చారు, 3-4 సినిమాలు చేశారు, ఇట్లు కొట్టారు. రాజమౌళి షాడో లేకుండా పైకి వచ్చింది ఎవరంటే ఒక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. సో అది కరెక్టే. ఇప్పుడు రాజమౌళి షాడో లేకుండా నెంబర్ 1 అయ్యాడు కదా, మరి ఆయన నెంబర్ 1 ఎందుకు కాదని చాలామంది అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు అల్లు అర్జున్కి రాజమౌళి సార్తో ఒక కథ ఇప్పుడు వరకు వెళ్ళలేదు, ఒకవేళ వెళ్ళినా సార్కి అల్లు అర్జున్ సార్కి ఇష్టమైతే పక్కా చేస్తారు. అది ఏ డైరెక్టర్ అని కాదు, రాజమౌళి కాదు, సుకుమార్ కాదు, వేరే ఏ డైరెక్టర్ అయినా అల్లు అర్జున్ సార్కి కథ నచ్చితే చేస్తారు. అది ఫ్యూచర్లో చేస్తారంటారా వీళ్ళిద్దరు కాంబినేషన్లో? నాకు తెలిసి పక్కా చేస్తారు, పక్కా. ఒకవేళ చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది అంటారు? నెవర్ బిఫోర్ అని ఇండియన్ సినిమా మామూలు. ఇప్పుడు సుకుమార్ సార్తో చేస్తే పుష్ప తగ్గేదిలే అన్నారు, అదే రాజమౌళితో చేస్తే ఆ సినిమా మరి చెప్పవసరం లేదు. ఏం చేస్తారు అప్పుడు? థియేటర్లు ఏమి ఉండవా? పగిలిపోతాయి. భూకంపం అనేది వస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ గా గుండెలు చింపుకొని ఒక్క మాటలో చెప్పండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు ఎందుకు అంటే? అన్న ఆయన హార్డ్ వర్క్ చూసి మేము అందరం ఫ్యాన్స్ అయినాం, అంతే. ఒక్క మాటలో జై బన్నే, జై జై బన్నే, జై బన్నే, జై జై బన్నే,